టీచర్ ఎలిజిబిలిటీ టెట్కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు నమస్కారం. నేను డాక్టర్ దేశినేని వెంకటేశ్వరరావు, సైకాలజిస్ట్. డాక్టర్ రావుస్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ హ్యాపీ లెర్నింగ్లో భాగంగా టెట్ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ వీడియో లెసన్స్కు స్వాగతం. ఈ వీడియోలో అండర్స్టాండింగ్ లెర్నింగ్, అభ్యసనాన్ని అర్థం చేసుకోవడం అనే చాప్టర్లో నుంచి ఒక ప్రధానమైనటువంటి అభ్యసన సిద్ధాంతమైన పావ్లోవ్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను, ఈ సిద్ధాంతంపై గతంలో టెట్లో వచ్చినటువంటి ప్రశ్నలను మీతో షేర్ చేస్తాను. మనకు సిలబస్లో ఉన్న అభ్యసన సిద్ధాంతాలలో ప్రధానమైనటువంటి సిద్ధాంతం పావ్లోవ్ అభ్యసన సిద్ధాంతం. పావ్లోవ్ అభ్యసన సిద్ధాంతానికి సంబంధించిన బేసిక్స్ పై కూడా మీకు టెట్లో ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. పావ్లోవ్ అభ్యసన సిద్ధాంతాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మనము ఉద్దీపన, ప్రతిస్పందన అనేటటువంటి మాటలను సరిగ్గా అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఉద్దీపన అంటే జీవిలో ఒక ప్రవర్తనను కలిగించేటటువంటి అంశం ఏదైనా మనం ఉద్దీపన అని పిలుస్తాం. అంటే ఒక ఆహారాన్ని చూసినప్పుడు లాలాజలం రావడము జరుగుతుంది కాబట్టి ఆహారం ఉద్దీపన అయితే లాలాజలం స్రవించడం అనేది ప్రతిస్పందన అని పిలుస్తాం. అయితే ఆహారం స్థానంలో వేరే ఇతర అంశాన్ని కూడా తీసుకొని లాలాజలం స్రవించేటట్లుగా చేయొచ్చు అన్న విషయాన్ని పావ్లోవ్ తన ప్రయోగాల ద్వారా గుర్తించడం జరిగింది. ఈ ప్రయోగాల ద్వారా తాను ప్రతిపాదించినటువంటి భావనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంగా బాగా ప్రాచుర్యం పొందడం జరిగింది. మనోవిజ్ఞాన శాస్త్రాన్ని, ప్రత్యేకించి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రాన్ని ఎంతో ప్రభావితం చేయడం జరిగింది ఈ భావాలనేవి. మనం ప్రయోగం జరిగినటువంటి తీరును కనుక గమనించి చూస్తే, పావ్లోవ్ కుక్క జీర్ణ వ్యవస్థపై ప్రయోగాలు చేస్తున్నటువంటి క్రమంలో కుక్కకు ఆహారాన్ని అందించినప్పుడు లాలాజలం స్రవించడమే కాకుండా ఏ వ్యక్తి అయితే కుక్కకు ఆహారాన్ని అందిస్తున్నాడో ఆ వ్యక్తిని చూసినప్పుడు లాలాజలం స్రవించడము, తర్వాత ఆ వ్యక్తి యొక్క పాదాల శబ్దాన్ని విన్నప్పుడు కూడా కుక్కలో లాలాజలం స్రవించడము అనేటటువంటి అంశాన్ని పావ్లోవ్ గమనించడం జరుగుతుంది. ఈ క్రమంలో ఈ ప్రవర్తనాపరమైనటువంటి అంశము పావ్లోవ్కు ఎంతో ఆసక్తికరంగా అనిపించడంతో కొంత లోతుగా ప్రయోగం చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో ఆహారం కుక్కకు అందించేటప్పుడు ఒక గంట శబ్దాన్ని చేసి వెంటనే ఆహారాన్ని అందించే ప్రయత్నం చేస్తాడు. ఈ రకంగా కొన్ని ట్రయల్స్ జరిగిన తర్వాత, అంటే గంట శబ్దం చేయడము, ఆహారాన్ని అందించడం అనేటటువంటి ట్రయల్స్ కొన్ని జరిగిన తర్వాత కేవలం గంట శబ్దం చేస్తే చాలు కుక్కలో లాలాజలం స్రవించడాన్ని పావ్లోవ్ గుర్తిస్తాడు. అంటే వాస్తవానికి లాలాజలం స్రవించడం అనేది ఆహారం కోసం జరగాలి. మరి ఆహారం స్థానంలో గంట శబ్దానికి కూడా కుక్కలో లాలాజలం వస్తుందంటే ఈ దృగ్విషయం ఏదైతే ఉందో, ఈ ఫెనామినా ఏదైతే ఉందో దీన్నే కండిషనింగ్ అని పిలుస్తాం, నిబంధనము అంటాం. అంటే మనము నిత్య జీవితంలో మామూలుగా వాడేటటువంటి మాట ఏదైతే నేర్చుకోవడం అనేటటువంటి మాటను వాడతామో, అభ్యసనం అనేటటువంటి మాటను వాడతామో, ప్రవర్తనవాదులు దానిని నిబంధనము అంటారు, కండిషనింగ్ అని పిలుస్తారు. అంటే జీవి ఒక కొత్త ప్రవర్తనను నేర్చుకోవడాన్ని ఇది సూచిస్తుంది మనకు. అంటే కండిషనింగ్ అంటే ఒక జీవి ఒక కొత్త ప్రవర్తనను నేర్చుకోవడం. ఇక్కడ కుక్కపై పావ్లోవ్ చేసినటువంటి ప్రయోగంలో కండిషనింగ్ అంటే దాని అర్థం ఏంటంటే గంట శబ్దానికి కుక్కలో లాలాజలం స్రవించబడడం అనేది కండిషనింగ్, నిబంధన కావడం. ఈ బేసిక్ ఎక్స్పెరిమెంట్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దీనిపైనే టెట్లో ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటాయి. అంటే పావ్లోవ్ ప్రతిపాదించినటువంటి సిద్ధాంతానికి సంబంధించిన, పావ్లోవ్ యొక్క ప్రయోగానికి సంబంధించినటువంటి బేసిక్స్ మీద ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే మనం ఉద్దీపన, ప్రతిస్పందన అని పిలుస్తామో, పావ్లోవ్ ప్రయోగంలో ఆహారం అనేది సహజమైనటువంటి ఉద్దీపన అంటాము, ఆహారానికి లాలాజలం రావడం అనేది సహజమైనటువంటి ప్రతిస్పందన అంటాం. అయితే ఎప్పుడైతే ఆహారం స్థానంలో గంట శబ్దానికి లాలాజలం వస్తుందో అప్పుడు గంట శబ్దాన్ని నిబంధిత ఉద్దీపన అని పిలుస్తాము, గంట శబ్దానికి లాలాజలం రావడాన్ని నిబంధిత ప్రతిస్పందన అని పిలుస్తాం. పరీక్షలో ప్రశ్న ఏమని అడుగుతారంటే, పావ్లోవ్ ప్రయోగంలో ఆహారానికి కుక్క లాలాజలాన్ని స్రవించినప్పుడు లాలాజలాన్ని ఏమని పిలవాలి అని అడిగారనుకోండి.
అప్పుడు ఇక్కడ ఆహారం అనేది సహజమైనటువంటి ఉద్దీపన కనుక ఆహారానికి లాలాజలం స్రవింపబడడం అనేది సహజమైనటువంటి ప్రతిస్పందన. అలా కాకుండా ప్రశ్న అడిగేటప్పుడు పావ్లోవ్ ప్రయోగంలో కుక్క గంట శబ్దానికి లాలాజలం స్రవించినప్పుడు లాలాజలాన్ని ఏమని పిలవాలి అని అడిగారనుకోండి, గంట శబ్దానికి లాలాజలం రావడం అనేటటువంటిది ఒక నేర్చుకున్నటువంటి ప్రతిస్పందన, ఒక అభ్యసించినటువంటి ప్రతిస్పందన కాబట్టి దాన్ని మనము నిబంధిత ప్రతిస్పందన అని పిలుస్తాం. అంటే గంట శబ్దానికి లాలాజలం వచ్చినప్పుడు లాలాజలం నిబంధిత ప్రతిస్పందన అవుతుంది, ఒక ఆర్టిఫిషియల్ ప్రతిస్పందన అవుతుంది, అది నేర్చుకున్నటువంటి ప్రతిస్పందన అవుతుంది. దాన్ని మనము మనోవిజ్ఞాన శాస్త్ర పరిభాషలో ఇంకా స్పష్టంగా మనం చెప్పాలి అని చెప్పేసి అంటే ప్రవర్తనవాదుల పరిభాషలో కండిషన్డ్ రెస్పాన్స్ అని పిలుస్తాం, నిబంధిత ప్రతిస్పందన అని పిలుస్తాం అన్నట్టు. నిబంధిత ప్రతిస్పందనకు ఏదైతే కారణం అవుతుందో దాన్ని నిబంధిత ఉద్దీపన అని పిలుస్తాం. ఇక్కడ గంట శబ్దం మనకు అన్నట్టు. అయితే ఈ ప్రయోగం జరుగుతున్నటువంటి క్రమంలో నిబంధనానికి ముందేం జరిగింది, నిబంధన జరుగుతున్నప్పుడు ఏం జరిగింది, నిబంధన తర్వాత ఏం జరిగింది అన్నదాన్ని ఒక 3 స్టెప్స్లో మీరు గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. నిబంధనానికి ముందు ఏం జరిగింది అంటే ఆహారం ఇచ్చినప్పుడు కుక్కలో లాలాజలం స్రవించబడము, గంట శబ్దం చేసినప్పుడు కుక్క అలర్ట్ కావడము, అంటే కళ్ళు తిప్పి అటు ఇటు చూసింది అనుకోండి. ఒక గంట శబ్దానికి కుక్క అలర్ట్ కావడము, కళ్ళు తిప్పి అటు ఇటు చూడడం అనేటటువంటిది ఒక సహజమైనటువంటి ఉద్దీపనకు వస్తున్నటువంటి సహజమైనటువంటి ప్రతిస్పందన. ఆహారానికి లాలాజలం రావడం అనేటటువంటిది ఒక సహజమైనటువంటి ఉద్దీపనకు వచ్చేటటువంటి ఒక సహజమైనటువంటి ప్రతిస్పందన. అంటే నిబంధనానికంటే ముందు, లర్నింగ్ కంటే ముందు ఏం జరుగుతుంది అన్నప్పుడు ఆహారము, లాలాజలం ఈ 2 అంశాలు మనం కనుక తీసుకున్నట్లయితే ఆహారం సహజ ఉద్దీపన, లాలాజలం సహజ ప్రతిస్పందన. అదే రకంగా గంట శబ్దం కుక్క అలర్ట్ కావడము, కళ్ళు తిప్పి చూడడం అనేది తీసుకున్నాం అనుకోండి. గంట శబ్దం అన్నది సహజమైనటువంటి ఉద్దీపనే, కుక్క అలర్ట్ కావడము, కళ్ళు తిప్పి చూడడం అనేటటువంటిది కూడా సహజమైనటువంటి ప్రతిస్పందనే. అంటే ఇక్కడ నేర్చుకోవడం అన్నది ఏమీ జరగలేదు ఇక్కడ అన్నట్టు, ప్రయోగానికంటే ముందు ఇది. ప్రయోగం జరుగుతున్నటువంటి క్రమంలో పావ్లోవ్ చేసింది ఏంటి అంటే గంట శబ్దాన్ని ఆహారాన్ని జతపరచడం జరుగుతుంది. అంటే గంట శబ్దంతో ఫుడ్ ఆహారాన్ని అసోసియేట్ చేసి కుక్కకు అందించడం జరుగుతుంది. అంటే గంట శబ్దం చేయడము, గంట శబ్దం చేసిన వెంబడే ఆహారాన్ని కుక్కకి ఇవ్వడం. ఇలా కొన్ని ట్రయల్స్ జరుగుతున్నప్పుడు కూడా కుక్కలో లాలాజలం అనేది స్రవించబడుతుంది. దీనిపైన కూడా మీకు పరీక్షలో ప్రశ్న అడగవచ్చు. ఏమని అడగవచ్చు అంటే పావ్లోవ్ ప్రయోగం చేస్తున్న క్రమంలో గంట శబ్దంతో కలిపి ఆహారాన్ని అందించినప్పుడు కుక్క నోట్లో లాలాజలం స్రవించబడుతుంది. ఈ నోట్లో లాలాజలం స్రవించడాన్ని ఏమని పిలవాలి అని అడగవచ్చు. ప్రయోగం జరుగుతున్నటువంటి క్రమంలో కుక్క లాలాజలాన్ని స్రవిస్తున్నది గంట శబ్దం కోసం స్రవిస్తలేదు, ఆహారం కోసం స్రవిస్తుంది ఇక్కడ అన్నట్టు. అంటే ఆహారాన్ని ఇక్కడ సహజమైనటువంటి ఉద్దీపనగా మనం చూడాలి. తర్వాత కుక్క నోట్లో స్రవించబడినటువంటి లాలాజలాన్ని సహజమైనటువంటి ప్రతిస్పందనగా చూడాలి ప్రయోగం జరుగుతున్న క్రమంలో. తర్వాత ప్రయోగం పూర్తి అయిన తర్వాత గంట శబ్దం చేస్తారు, కుక్కలో లాలాజలం స్రవించబడుతుంది. కాబట్టి పావ్లోవ్ ప్రయోగంలో గంట శబ్దానికి కుక్క లాలాజలం స్రవించడము అనేదాన్ని ఏమని పిలవాలి అన్నప్పుడు ఇది ప్రయోగం పూర్తయిన తర్వాత కాబట్టి గంట శబ్దమేమో నిబంధిత ఉద్దీపన అని పిలుస్తాం, కండిషన్డ్ స్టిమ్యులస్ అని పిలుస్తాము. గంట శబ్దానికి లాలాజలం రావడమేమో కండిషన్డ్ రెస్పాన్స్ అంటాం, నిబంధిత ప్రతిస్పందన అని పిలుస్తాం. ఈ రకంగా మీరు సహజ ఉద్దీపన, సహజ ప్రతిస్పందన, నిబంధిత ఉద్దీపన, నిబంధిత ప్రతిస్పందన అనే అంశాలను గుర్తుంచుకోవాలి. సహజ ఉద్దీపనను నిర్నిబంధిత ఉద్దీపన అని కూడా పిలుస్తాం మనము, అన్కండిషన్డ్ స్టిమ్యులస్ అని కూడా పిలుస్తాము. సహజ ప్రతిస్పందనను నిర్నిబంధిత ప్రతిస్పందన అని పిలుస్తాం, అన్కండిషన్డ్ రెస్పాన్స్ అని కూడా పిలుస్తాం. ఇంగ్లీష్లో కనుక మనం చూస్తే కండిషన్డ్ స్టిమ్యులస్ను సిఎస్ అంటాము, కండిషన్డ్ రెస్పాన్స్ను సిఆర్ అని పిలుస్తాం. అదే రకంగా సహజ ఉద్దీపనను నిర్నిబంధిత ఉద్దీపన అని పిలిచినప్పుడు అన్కండిషన్డ్ స్టిమ్యులస్ అంటాం, యూసిఎస్ అంటాం, లేకుంటే యుఎస్ అని కూడా అంటాం అన్నట్టు. అదే రకంగా అన్కండిషన్డ్ రెస్పాన్స్ అనేది ఏదైతే పిలుస్తామో మనము, నిర్నిబంధిత ప్రతిస్పందన అదైతే పిలుస్తామో అది ఒక సహజమైనటువంటి ప్రతిస్పందన, న్యాచురల్ రెస్పాన్స్. దాన్ని యూసిఆర్ అని రాస్తాము, లేదంటే యూఆర్ అని కూడా రాస్తాం అన్నట్టు. సో ప్రయోగానికి సంబంధించినటువంటి ఈ బేసిక్స్ను మీరు గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తే కనుక
ప్రయోగం జరుగుతున్నప్పుడు ఏమవుతుంది అన్న దాని మీద ప్రశ్న రావచ్చు, ప్రయోగం కంటే ముందు ఉద్దీపన ప్రతిస్పందనల మీద ప్రశ్న రావచ్చు, ప్రయోగం తర్వాత ఉద్దీపన ప్రతిస్పందన మీద ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. దీన్ని మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలి. అదే రకంగా తన ప్రయోగాన్ని ఆధారంగా చేసుకొని పావ్లోవ్ కొన్ని నియమాలను ప్రతిపాదించడం జరిగింది. ఈ నియమాల మీద తప్పనిసరిగా ఒక ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. ఏంటి ఆ నియమాలంటే, పావ్లోవ్ ప్రయోగంలో కుక్క గంట శబ్దానికి లాలాజలాన్ని స్రవించడం అనేది ఎందుకు జరుగుతుంది అని చెప్పేసి అంటే, గంట శబ్దం చేసిన వెంటనే ఆహారాన్ని కుక్కకు అందివ్వడం జరుగుతుంది కాబట్టి ఈ ఆహారం కోసం కుక్క లాలాజలాన్ని స్రవించడం అన్నది జరుగుతుంది. అలా కాకుండా అంటే ఈ ప్రయోగము చేస్తున్న క్రమంలో గంట శబ్దానికి లాలాజలం వచ్చేటట్లు కుక్కను ట్రైన్ చేసిన తర్వాత కేవలం గంట శబ్దాన్ని చేసి ఆహారాన్ని జత చేయలేదనుకోండి, క్రమక్రమంగా ఏం జరుగుతుంది కుక్కలో అని చెప్పేసి అంటే లాలాజలం స్రవించడము ఆగిపోతుంది అన్నట్టు. అంటే కుక్క లాలాజలాన్ని స్రవించడం అన్నది దేనికోసం చేస్తూ ఉంది అంటే ఆహారం కోసం చేస్తుంది. ఎప్పుడైతే గంట శబ్దంతో ఆహారం జత కావడం లేదో, ఆహారాన్ని జత చేయకుండా రిపీటెడ్గా కొన్నిసార్లు పావ్లోవ్ కేవలం గంట శబ్దాన్నే చేసి ఆహారాన్ని జత చేయకుండా ఎక్స్పెరిమెంట్ చేస్తాడో, ఆ క్రమంలో కుక్కలో వచ్చేటటువంటి లాలాజలం ఆగిపోవడాన్ని గమనించడం జరిగింది. దీన్ని ఆధారంగా చేసుకొని 2 నియమాలు చెప్తాం. ఒకటి ఏంటంటే, గంట శబ్దం చేసిన వెంబడే కుక్కకు ఆహారాన్ని కనుక అందించినట్లయితే లాలాజలం స్రవిస్తుంది. గంట శబ్దం చేసిన వెంబడే ఆహారాన్ని జత చేయడము ఎంత బలంగా జరిగితే ఎంత ఇమ్మీడియట్గా గంట శబ్దం అయినెంబడే ఆహారాన్ని అందిస్తే కుక్కకు లాలాజలం అనేది అంత ఎక్కువగా స్రవించడాన్ని గమనించడం జరిగింది. అంటే ఒక సహజమైనటువంటి ఉద్దీపన, ఒక నిబంధిత ఉద్దీపనను వెంటనే కనుక జరిగినట్లయితే నిబంధిత ప్రతిస్పందన అనేటటువంటిది చాలా బలంగా ఉంటుంది అన్నట్టు. అంటే గంట శబ్దము తర్వాత ఆహారము 2 జత చేయబడ్డప్పుడు ఈ లాలాజలం స్రవించడం అనేది చాలా బలంగా ఉండడాన్ని పావ్లోవ్ గమనించడం జరిగింది. దీనినే మనము పునర్ఫలన నియమము అంటాం, లా ఆఫ్ రీఇన్ఫోర్స్మెంట్ అంటాం అన్నట్టు. అంటే లాలాజలం బాగా స్రవించబడాలి అని చెప్పేసి అంటే గంట శబ్దం చేసిన వెంబడే తప్పనిసరిగా కుక్కకు ఆహారాన్ని అందించాలి. లేకుంటే ఏం జరుగుతుంది, కేవలం గంట శబ్దమే చేసి ఆహారాన్ని అందివ్వలేదనుకోండి, కొన్ని ట్రయల్స్ ఈ రకంగా కనుక చేసినట్లయితే కుక్కలో లాలాజలం స్రవించబడడం అనేది ఆగిపోతుంది అన్నట్టు. దీన్ని విరమణము అని పిలుస్తాం అన్నట్టు, లా ఆఫ్ ఎక్స్టింక్షన్ అని పిలుస్తాం అన్నట్టు. అంటే కుక్క ఏదైతే నేర్చుకున్నటువంటి ప్రవర్తన ఉందో, ఇక్కడ ఏదైతే నిబంధిత ప్రతిస్పందన ఉందో, అంటే గంట శబ్దానికి లాలాజలం రావడం అనేటటువంటి నిబంధిత ప్రతిస్పందన ఏదైతే ఉందో, ఎప్పుడైతే గంట శబ్దం చేసిన తర్వాత వెంటనే ఆహారము మనము ఇవ్వకుండా ఉంటామో, అప్పుడు ఈ నేర్చుకున్నటువంటి ప్రవర్తన ఏదైతే ఉందో, కండిషన్డ్ రెస్పాన్స్ ఏదైతే ఉందో, లాలాజలం స్రవించబడడం ఏదైతే ఉందో, ఇది ఆగిపోతుంది. దీన్ని మనము విరమణము అని పిలుస్తాం. అంటే నిబంధిత ఉద్దీపనను నిర్నిబంధిత ఉద్దీపన కనుక అనుసరించకపోతే అప్పుడు ఏం జరుగుతుంది అంటే విరమణం జరుగుతుంది అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలన్నట్టు. లా ఆఫ్ ఎక్స్టింక్షన్ అని పిలుస్తాం దీన్ని అన్నట్టు. అంటే ఒక నిబంధిత ఉద్దీపనను నిర్నిబంధిత ఉద్దీపన జత కలిసి ఉన్నప్పుడు మాత్రమే నిబంధిత ప్రతిస్పందన అనేది కొనసాగుతుంది, లేకుంటే ఆగిపోతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అయితే ఈ పావ్లోవ్ చేసినటువంటి ప్రయోగంలో గమనించినటువంటి ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే, ఒకానొక రోజు ప్రయోగం చేస్తున్న క్రమంలో కేవలం గంట శబ్దాన్ని చేయడము, వెంటనే ఆహారాన్ని ఇవ్వకపోవడము అనేక సార్లు చేయడం జరుగుతుంది. అలాంటప్పుడు గంట శబ్దం చేసిన తర్వాత కుక్కలో లాలాజలం రావడము దాదాపుగా ఆగిపోతుంది. అప్పుడు ప్రయోగాన్ని ఆపేసి కొంత విరామం ఇచ్చిన తర్వాత మళ్ళీ గంట శబ్దం చేయడం జరుగుతుంది. అప్పుడు కుక్కలో కొంత లాలాజలం రావడాన్ని గమనిస్తారు. అంటే ఇక్కడ ఏం జరిగింది అంటే, కుక్కలో ప్రవర్తన ఏదైతే విరమణం చెందిందో, అంటే ఎక్స్టింక్టెడ్ బిహేవియర్ ఏదైతే ఉందో, మళ్ళీ అది కనిపించడాన్ని గమనించడం జరిగింది. అంటే ఒక నిబంధిత ఉద్దీపనను నిర్నిబంధిత ఉద్దీపన అనేది వెంటనే రాకపోయినప్పటికి కూడా కుక్కలో లాలాజలం రావడము జరిగింది మళ్ళీ అన్నట్టు. దీన్ని అయత్నసిద్ధ స్వాస్థ్యము అని పిలుస్తాం, స్పాంటేనియస్ రీకవరీ అంటాం. అంటే ఇంకా స్పష్టంగా చెప్పాలంటే నిబంధిత ఉద్దీపన, నిబంధిత ప్రతిస్పందన అనేటటువంటి 2 అంశాల మధ్య ఏదైతే బంధం ఏర్పడిందో, అసోసియేషన్ ఏర్పడిందో, అది బలహీనపడ్డ తర్వాత మళ్ళీ కనిపిస్తూ ఉంది అన్నట్టు. అంటే కేవలం గంట శబ్దం చేసి ఆహారాన్ని కనుక ఇవ్వకపోతే లాలాజలం స్రవించడం అనేటటువంటి
కండిషన్డ్ రెస్పాన్స్ ఏదైతుందో, నిబంధిత ప్రతిస్పందన ఏదైతుందో అది దాదాపుగా ఆగిపోవడం జరిగి మళ్ళీ కొంత విరామం తర్వాత దానంతలకు అదే గంట శబ్దం చేసిన వెంబడే లాలాజలం స్రవించబడడం అనేటటువంటిది అయత్నసిద్ధ స్వాస్థ్యము అని పిలుస్తాం దీన్ని అన్నట్టు. అంటే కండిషన్డ్ స్టిమ్యులస్కు కండిషన్డ్ రెస్పాన్స్ మళ్ళీ రావడం జరుగుతుంది అన్నట్టు, స్పాంటేనియస్ రికవరీ. ఆ తర్వాత మరి 2 ముఖ్యమైనటువంటి నియమాలు ఏంటంటే పావ్లోవ్ చెప్పినటువంటిది, ఉద్దీపనను పోలినటువంటి ఉద్దీపనకు కూడా జీవి స్పందిస్తుంది. అంటే ఒక గంట శబ్దానికి కుక్క లాలాజలం స్రవించడాన్ని నేర్చుకున్న తర్వాత గంట శబ్దాన్ని పోలినటువంటి ఏ శబ్దానికైనప్పటికీ కూడా లాలాజలాన్ని రావడాన్ని పావ్లోవ్ గమనించడం జరిగింది. దీన్ని ఉద్దీపన సాధారణీకరణము అంటాం. అంటే స్టిమ్యులస్ అన్నది ఏం జరిగింది ఇక్కడ అంటే జనరలైజ్ అయింది అన్నట్టు. అంటే స్టిమ్యులస్ను పోలిన స్టిమ్యులస్ కూడా రెస్పాన్స్ రావడం ఏదైతుందో దీన్ని మనము సాధారణీకరణము అని పిలుస్తాం, జనరలైజేషన్ అని పిలుస్తాం అన్నట్టు. అయితే ఈ రకంగా గంట శబ్దంలో తేడాలు చేస్తున్నప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి శబ్దానికి మాత్రమే ఆహారాన్ని ఇవ్వడము, మిగతా శబ్దాలకు ఆహారం ఇవ్వకపోవడము అనేటటువంటిది ప్రయోగంలో భాగంగా పావ్లోవ్ చేయడం జరిగింది. ఈ రకంగా ట్రయల్స్ చేస్తున్న క్రమంలో మొదట్లోనేమో కుక్క గంట శబ్దాన్ని పోలిన ఏ శబ్దానికైనప్పటికీ కూడా లాలాజలాన్ని స్రవించేది. అయితే ఈ రకరకాల గంట శబ్దాలు చేస్తున్నప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి గంట శబ్దానికి మాత్రమే ఆహారాన్ని జత చేయడము, మిగతా శబ్దాలకు జత చేయకపోవడం అనేటటువంటి జరిగిన తర్వాత కుక్క నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే ఒక ప్రత్యేకమైనటువంటి గంట శబ్దం వచ్చినప్పుడు మాత్రమే లాలాజలాన్ని స్రవించేది, మిగతా సందర్భాల్లో లాలాజలాన్ని స్రవించకపోయేది. దీన్ని విచక్షణ నియమము అని పిలుస్తాడు పావ్లోవ్. అంటే లా ఆఫ్ డిస్క్రిమినేషన్ అంటాం. అంటే ఉద్దీపన సాధారణీకరణ జరగడం అంటేనేమో ఉద్దీపనను పోలినటువంటి ప్రతి ఉద్దీపనకు ప్రతిస్పందన ఇవ్వడం జీవి, అలా కాకుండా ఒక నిర్దిష్టమైనటువంటి ఉద్దీపనకు మాత్రమే ప్రతిస్పందన ఇస్తుంటే దాన్ని విచక్షణ అని పిలుస్తాం, డిస్క్రిమినేషన్ అని పిలుస్తాం. ఈ రకంగా ప్రధానమైనటువంటి 5 నియమాలను పావ్లోవ్ ప్రతిపాదించడం జరిగింది. పునర్బలన నియమము, విరమణము, అయత్నసిద్ధ స్వాస్థ్యము, ఉద్దీపన సాధారణీకరణము, తర్వాత విచక్షణ. ఈ 5 అంశాలను గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నాన్ని మీరు చేయాలి. ఈ నియమాలను ఆధారంగా చేసుకొని కూడా మీకు పరీక్షలో ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. నేరుగా అడగొచ్చు, లేదంటే అప్లికేషన్ ఓరియంటెడ్లో కూడా ప్రశ్న ఉండేటటువంటి అవకాశం ఉండొచ్చు. నేరుగా అడిగినప్పుడు ఏం చేస్తారంటే గంట శబ్దాన్ని ఆహారం కనుక అనుసరించకపోతే కుక్క నేర్చుకున్నటువంటి ప్రతిస్పందన ఏదైతుందో లాలాజలం స్రవించబడడం అనేటటువంటిది క్రమక్రమంగా తగ్గిపోయి దాదాపు ఆగిపోతుంది. దీనిని ఏమని పిలవాలి అని అడగవచ్చు. దీన్ని విరమణము అని పిలుస్తాం మనం అన్నట్టు. విరమణము ఏర్పడిన తర్వాత కొంత విరామం తీసుకొని గంట శబ్దాన్ని చేస్తే కుక్క లాలాజలం స్రవిస్తుంది. దీన్ని పావ్లోవ్ ఏ నియమంగా పేర్కొన్నాడు అని అడగవచ్చు అన్నట్టు. అయత్నసిద్ధ స్వాస్థ్యము అంటాం అన్నట్టు. ఇట్లా నేరుగా పావ్లోవ్ ప్రతిపాదించినటువంటి నియమాల మీద ప్రశ్న రావచ్చు. అప్లికేషన్ ఓరియంటెడ్గా కనుక మనం ప్రశ్నను చూసినట్లయితే మీకు గతంలో టెట్లో అడిగిన దాని ప్రకారము ఒక సందర్భంలో ఏమని ఇచ్చారు ప్రశ్న అంటే, ఒక విద్యార్థి పద్యపఠనం చేస్తున్నప్పుడు మిగతా విద్యార్థులు హేళన చేయడం జరిగింది. దీనివల్ల విద్యార్థి మళ్ళీ పద్యపఠనం చేయాలంటే భయపడము, ఆందోళన చెందడము జరుగుతుంది. దీనిని ఏమని పిలవాలి అంటే ఇక్కడ విద్యార్థి యొక్క ప్రవర్తనను ఏమనాలి మనము? విద్యార్థి ప్రవర్తన ఇక్కడ ఏమైంది అంటే నిబంధితమైంది అన్నట్టు, కండిషన్డ్ అయింది అన్నట్టు. అంటే పద్యపఠనం చేసినప్పుడు మొదట్లో విద్యార్థికి భయం లేదు, ఆందోళన లేదు. అయితే ఒకసారి పద్యపఠనం చేసినప్పుడు ఎప్పుడైతే విద్యార్థులు హేళనగా నవ్వినరో పద్యపఠనాన్ని ఈ హేళన అనేటటువంటి అంశంతో విద్యార్థి అసోసియేట్ చేసుకోవడం వల్ల, జతపరచుకోవడం వల్ల పద్యపఠనం అంటేనే విద్యార్థిలో ఒక రకమైనటువంటి భయం లేదా ఒక రకమైనటువంటి ఆందోళన కలుగుతుంది. దీన్నే మనము నేర్చుకోవడం అంటాం, లేదా ప్రవర్తన నిబంధితం కావడము అని చెప్పేసి అంటాం అన్నట్టు. సో ఈ రకంగా అప్లికేషన్ ఓరియంటెడ్ ప్రశ్న ఉండొచ్చు. ఒక సందర్భంలో టెస్ట్లో ప్రశ్న ఏమని అడిగారంటే, సాధారణంగా చిన్న పిల్లలకు అపరిచితులంటే భయం ఉంటుంది. అయితే ఒక ఇంటికి ఒక చిన్న చైల్డ్ను విజిట్ చేయడానికి అపరిచితులు వచ్చినప్పుడు కొన్ని బహుమానాలను తీసుకొని రావడం జరిగింది. ఈ రకంగా అనేక సార్లు అపరిచితులు ఆ చైల్డ్కు బహుమానాలను ఇవ్వడం వల్ల అపరిచితుల పట్ల ఉన్న భయం అన్నది తొలగిపోయి అపరిచితుల పట్ల చైల్డ్కు ఒక రకమైన అభిమానం ఏర్పడింది.
దేనికోసం? ఈ బహుమానాల కోసం. దీన్ని ఏమని పిలవాలి? పావ్లోవ్ ప్రతిపాదించిన దాని ప్రకారము దీన్ని పునర్భరణ నియమము అని పిలుస్తాం మనం అన్నట్టు. అంటే అపరిచితుడు అంటే వాస్తవానికి చిన్నపిల్లల్లో భయం ఉంటుంది, కానీ భయం స్థానంలో అభిమానం ఏర్పడతా ఉంది. ఇక్కడ అభిమానం ఎందుకోసం ఏర్పడుతుంది అంటే ఆ అపరిచితులు తీసుకొచ్చేటటువంటి బహుమానాల కోసము అభిమానం ఏర్పడతా ఉంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ చైల్డ్ యొక్క ప్రవర్తన నిబంధితమైంది. ఎందువల్ల నిబంధితమైంది అంటే ఒక అన్నోన్ పర్సన్తోన ఒక బహుమానాన్ని చైల్డ్ అసోసియేట్ చేసుకోవడం వల్ల, అంటే పునర్బలన అందడం వల్ల నిబంధితమైంది, కండిషనింగ్ జరిగింది. తర్వాత ఉద్దీపనకు సంబంధించినటువంటి సాధారణీకరణ మీద, ఉద్దీపన విచక్షణ మీద కూడా ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది మీకు. ఉద్దీపనకు సంబంధించినటువంటి సాధారణీకరణ మీద ప్రశ్న ఏమని అడగవచ్చు అంటే, ఒక విద్యార్థికి ఒక ఉపాధ్యాయుడంటే భయం ఉంది. ఈ భయం ఏ ఉపాధ్యాయుడిని చూసినా భయపడుతున్నాడు విద్యార్థి, దీనిని ఏమని పిలవాలి అనొచ్చు. అంటే ఒక స్పెసిఫిక్ టీచర్ పట్ల ఏర్పడినటువంటి ఫియర్ ఏదైతుందో, భయం ఏదైతుందో మిగతా అందరు టీచర్లకు పాకిందనుకోండి ఆ భయం. ఏ టీచర్ను చూసినా విద్యార్థి భయపడుతున్నాడు అనుకోండి, దీన్ని జనరలైజేషన్ అని పిలుస్తాం. అంటే విద్యార్థి నేర్చుకున్నటువంటి భయం ఏదైతుందో ఒక్క టీచర్కే పరిమితం కాకుండా స్కూల్లో ఉన్నటువంటి అందరు టీచర్లకు వర్తింపజేయడం జరిగింది విద్యార్థి. అంటే స్టిమ్యులస్ జనరలైజేషన్ అన్నది జరిగింది ఇక్కడ అన్నట్టు. నేర్చుకున్నటువంటి ప్రవర్తన ఏదైతుందో అది సాధారణీకరించబడింది. లేదంటే ప్రశ్న మిమ్మల్ని ఇంకో రకంగా ఏమని అడగొచ్చు అంటే, ఒక ఉపాధ్యాయుడి పట్ల మాత్రమే విద్యార్థి భయపడుతున్నాడు, దీన్ని ఏమని పిలవాలి అన్నారు అనుకోండి. దీన్ని విచక్షణ అంటాం మనం, డిస్క్రిమినేషన్ అని పిలుస్తాం. అంటే ఏ ఉపాధ్యాయుడు దండిస్తున్నాడో ఆ ఉపాధ్యాయుడి పట్ల మాత్రమే విద్యార్థి భయపడుతూ మిగతా ఉపాధ్యాయుల పట్ల ఏ రకమైనటువంటి భయం కూడా లేకుండా కనుక ఉన్నట్లయితే దాన్ని ఉద్దీపన విచక్షణ అంటాము. అట్లా కాకుండా ఒక ఉపాధ్యాయుడు దండించినప్పుడు మిగతా అందరు ఉపాధ్యాయుల పట్ల కూడా విద్యార్థి భయాన్ని కనుక ఏర్పరచుకున్నట్లయితే దాన్ని సాధారణీకరణ అని పిలుస్తాం. ఈ రకంగా జనరలైజేషన్ జరుగుతుంది మనకు, తర్వాత విచక్షణ జరుగుతుంది అన్నదాన్ని గుర్తుంచుకోవాలి. దీని మీద అప్లికేషన్ ఓరియంటెడ్ ప్రశ్నలు వస్తాయి మనకు అన్నట్టు. మరో సందర్భంలో టెట్లో ఏమని అడిగారంటే, ఒక విద్యార్థిని తండ్రి అకారణంగా శిక్షించేవాడు. ఆ విద్యార్థికి సంబంధించినటువంటి మిత్రులు ఒకసారి ఇంటికి వచ్చినప్పుడు తమ ఇంటికి రమ్మని విద్యార్థిని ఆహ్వానించడం జరిగింది. అయితే తన తండ్రి లాగానే మిగతా తండ్రులు కూడా శిక్షిస్తారేమో అనేటటువంటి భయం ఈ విద్యార్థిలో ఉంది. దీన్ని ఏమని పిలవాలి అని అడిగారు. ఇక్కడ కూడా ఏం జరుగుతూ ఉంది అంటే, ఫాదర్ అంటే పనిష్మెంట్ ఇస్తాడు అనేటటువంటి భావనను ఈ చైల్డ్ జనరలైజ్ చేసుకోవడం జరిగింది. అంటే తన తండ్రి తనను అకారణంగా శిక్షిస్తాడు కాబట్టి ఏ తండ్రి అయినా కూడా పిల్లల్ని అకారణంగానే శిక్షిస్తారు అనేటటువంటి భావాన్ని చైల్డ్ డెవలప్ చేసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ జనరలైజ్ చేసుకోవడం జరిగింది చైల్డ్. సో సాధారణీకరణకు ఇది కూడా ఒక ఉదాహరణ. ఇది నేరుగా అడిగినటువంటి ప్రశ్న. తర్వాత ట్రాఫిక్లో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మనం కనుక గమనించినట్లయితే ట్రాఫిక్ లైట్స్ కలర్ను ఆధారంగా చేసుకొని డ్రైవింగ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే రెడ్ లైట్ పడినప్పుడు సిగ్నల్ దగ్గర వాహనాలు ఆగడము, తర్వాత గ్రీన్ లైన్ పడినప్పుడు వాహనాలు వెళ్ళడం అన్నది జరుగుతుంది. ఇది దేనికి ఉదాహరణ అంటే విచక్షణకు ఉదాహరణ, అంటే డిస్క్రిమినేషన్కు ఉదాహరణ అనేటటువంటిది గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈ రకంగా పావ్లోవ్ సిద్ధాంతానికి సంబంధించిన బేసిక్ మీదనన్న ప్రశ్న అడగవచ్చు మీకు, పావ్లోవ్ ప్రతిపాదించినటువంటి నియమాల మీదనన్న ప్రశ్న రావచ్చు, లేదంటే నియమాల యొక్క క్లాస్ రూమ్ అప్లికేషన్ పైన ప్రశ్న రావచ్చు. ఇంకొన్ని సందర్భాల లోపల జనరల్ క్వశ్చన్ ఉండొచ్చు అన్నట్టు, కొన్ని బేసిక్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఉండొచ్చు. అంటే ప్రవర్తనవాదంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏదైతే ఉందో, అంటే సంసర్గపరచడము అన్నది ఇందులో ప్రధానమైనటువంటి అంశం. అంటే అసోసియేట్ కావడం అనేటటువంటిది బేసిక్ పాయింట్. బిహేవియరిస్టులు చెప్పేటటువంటి ప్రవర్తనాపరమైనటువంటి అంశాలలో ఇదే ప్రధానమైంది అన్నట్టు. అంటే పావ్లోవ్ చేసినటువంటి ప్రయోగంలో గంట శబ్దాన్ని ఆహారంతో అసోసియేట్ చేయడం జరిగింది అన్నట్టు. ఒక చైల్డ్ ఒక టీచర్ పట్ల భయాన్ని నేర్చుకుంటే, చైల్డ్ టీచర్ పట్ల భయాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, టీచర్ పనిష్మెంట్ ఇచ్చినప్పుడు ఆ టీచర్ అనగానే పనిష్మెంట్తోన అసోసియేట్ చేసుకోవడం జరిగింది. అంటే ప్రవర్తనలో వచ్చేటటువంటి ఒక కొత్త అంశం ఏదైతే ఉంటుందో, ఒక నేర్చుకున్నటువంటి అంశం ఏదైతే ఉంటుందో, అది దేనివల్ల ఏర్పడుతుంది అంటే అసోసియేషన్ వల్ల ఏర్పడుతుంది, సంసర్గపరచుకోవడం వల్ల ఏర్పడుతుంది. అందుకోసం అసోసియేషన్ అనేటటువంటిది, సంసర్గపరచడం అనేటటువంటిది ఈ ప్రవర్తనవాద సిద్ధాంతాలలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. పావ్లోవ్ సిద్ధాంతంలో ఉన్నటువంటి అంశం కూడా అదే. కాబట్టి
ప్రవర్తనవాద సిద్ధాంతాలలో నిబంధనకు సంబంధించినటువంటి బేసిక్ ఆస్పెక్ట్ ఏంటంటే అసోసియేషన్ అన్నది గుర్తుంచుకోవాలి. తర్వాత పావ్లోవ్ తన ప్రయోగాలను ఆధారంగా చేసుకొని ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ అనే ఒక పుస్తకాన్ని కూడా రాయడం జరిగింది. ఈ పుస్తకాన్ని ఎవరు రాశారు అని గతంలో ఒకసారి అడగడం జరిగింది. ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ అనే పుస్తకాన్ని రచించింది ఎవరు అని చెప్పేసి రచించింది పావ్లోవ్ అన్నది గుర్తుంచుకోవాలి. తర్వాత పావ్లోవ్ ప్రయోగం చేస్తున్నటువంటి క్రమంలో జనరలైజేషన్ తర్వాత డిస్క్రిమినేషన్కు సంబంధించి రకరకాలుగా తను గమనించి చూడడం జరిగింది. అందులో భాగంగా కుక్క లాలాజలం స్రవించడము అనే అంశాన్నే కనుక మనం తీసుకున్నట్లయితే గంట శబ్దానికి లాలాజలం స్రవించేటట్లు కుక్క ఆ అంశాన్ని నేర్చుకున్న తర్వాత ప్రయోగ పరిస్థితుల్లో ఒక లైట్ వేసి అంటే ఒక వెలుతురు వచ్చేటట్లుగా చేసి వెలుతురు ఉన్నప్పుడు మాత్రమే గంట శబ్దంతో పాటు ఆహారం జత చేసేవాడు. తర్వాత వెలుతురు లేనప్పుడు గంట శబ్దం మాత్రమే చేసేవాడు, ఆహారాన్ని ఇచ్చేవాడు కాదు. ఇట్లా కొన్ని రిపీటెడ్గా ట్రయల్స్ చేసిండు. అంటే లైట్ ఆన్ చేయడము, వెలుతురు ఇవ్వడము, గంట శబ్దం చేయడము, ఆహారం ఇవ్వడం. ఇట్లా కొన్ని ట్రయల్స్ జరిగిన తర్వాత గంట శబ్దానికి లాలాజలాన్ని స్రవించడాన్ని ఏదైతే కుక్క నేర్చుకున్నదో ఇప్పుడు లైట్ ఆన్ చేసిన వెంబడే లాలాజలం రావడం జరిగింది అన్నట్టు. అంటే లైట్ ఆన్ చేసిన వెంబడే కుక్క మైండ్లోకి ఏమొస్తుంది ఇప్పుడు అంటే ఎలాగూ గంట శబ్దం చేస్తారు ఇక అనేటటువంటిది నేర్చుకున్నది అన్నట్టు. కానీ లాలాజలం అనేది దేనికోసం రావాలంటే ఆహారం కోసం రావాలి. ఎప్పుడైతే గంట శబ్దం చేసినరో గంట శబ్దానికి లాలాజలం వచ్చినప్పుడు దానికి కారణం ఏంటంటే ఇంకెలాగూ నాకు ఆహారాన్ని అందిస్తారు అనేటటువంటి ఆలోచనతో కుక్కలో లాలాజలం స్రవించబడింది. అంటే ఒక ఆర్టిఫిషియల్ స్టిమ్యులస్ను ప్రజెంట్ చేసినప్పుడు ఒక న్యాచురల్ స్టిమ్యులస్ కోసము కుక్క రెస్పాన్స్ ఇస్తుంది. పావ్లోవ్ చేసినటువంటి ప్రయోగంలో లైట్ ఆన్ చేసిన తర్వాత ఒక పర్టికులర్ వెలుతురు వచ్చిన తర్వాత గంట శబ్దం చేయడము, ఆహారం ఇవ్వడం అన్నది కొన్ని ట్రయల్స్ జరిగిన తర్వాత వెలుతురు లైట్ ఆన్ చేసిన వెంబడే లాలాజలం స్రవించబడడం అనేది ఏదైతే ఉందో ఇది హైయర్ ఆర్డర్ కండిషనింగ్ అని పిలుస్తాం, ఉన్నత క్రమ నిబంధనము అంటాం అన్నట్టు. మరికొన్ని సందర్భాల్లో పావ్లోవ్ ఏం చేసేవాడంటే కొన్ని రింగ్స్ రకరకాల ఆకారంలో ఉండేటటువంటి రింగ్స్ను కుక్కకు చూయించేవాడు. ఒక వృత్తాకారంలోని రింగును చూయించడము, వలయాకారంలో ఉండేటటువంటి రింగును చూయించడము, ఇట్లా రింగులు చూయించినప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి రింగు చూయించినప్పుడు మాత్రమే ఆహారాన్ని ఇచ్చేవాడు, మిగతా సందర్భాల్లో ఇచ్చేవాడు కాదు. అలాంటప్పుడు కుక్క ఏం నేర్చుకున్నదంటే ఇప్పుడు వలయాకారంలో ఉన్నటువంటి రింగునుతో ఆహారాన్ని జత చేస్తే కనుక వలయాకారంలో ఉన్నటువంటి రింగును చూపించినప్పుడు మాత్రమే లాలాజలం వచ్చేది, లేదంటే వృత్తాకారంలో ఉన్నటువంటి రింగును చూపించినప్పుడు ఆహారం వచ్చేది కాదన్నాడు. సో ఇది ఏంటి అని కనుక టెట్లో ప్రశ్న అడిగితే ఇది కూడా మళ్ళీ కుక్క యొక్క ప్రతిస్పందన, విచక్షణకు ప్రతిస్పందన. ఈ రకంగా పావ్లోవ్ అభ్యసన సిద్ధాంతానికి సంబంధించినటువంటి ప్రశ్నలు టెట్లో అడగడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో కనుక మీరు ఉపయోగకరంగా భావిస్తే దయచేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. తర్వాత మా యూట్యూబ్ ఛానల్ డాక్టర్ రావుస్ క్లాస్ రూమ్ను సబ్స్క్రైబ్ చేయండి. మా మొబైల్ యాప్ డాక్టర్ రావుస్ క్లాస్ రూమ్ను డౌన్లోడ్ చేసుకోండి.